అడుగుతారని నాకు తెలీదు. ఉచితంగా సేవ చేసేవారు అనుకున్నా, కానీ అలా లంచం పట్టుకునే సేవకులు ఉంటారనుకోండి నాకు తెలీదు. దేవుని స్తోత్రం. ఒక ఆయన 30,000 అడిగాడు, ఒక ఆయన 20,000, ఒక ఆయన 10,000 అలా అడిగాడు. కానీ నేను చెప్తాం ప్రభు అన్నాను. తర్వాత వాళ్ళ హృదయాలు మార్చబడి దేవుని స్తోత్రం. అప్పుడు ఒక ఎదవరాలు 18,000 రూపాయలు తీసుకొచ్చి నాకు కానుక వేసింది. గట్టిగా దేవుని నామాన్ని మైపరచరా. హల్లెలూయా. 18,000 రూపాయలు నా బైబిల్లో దేవుడు కానుక వేయించారు ఈ ఎదవరాలను. నేను అప్పుడు ఇల్లు లేదు, వెనకాల పట్టా వేసుకుని ఉన్నాము. ఇక్కడైతే బలిపెట్టి మీద కర్రలు కట్టి ఇక్కడ పెట్టులు పెట్టాను. ఆ పెట్టు అడిగిన మా అయ్యగారికి కూడా తెలియదు, అన్ని ఎర్రకాయతని ఆ పెట్టడిని ఎక్కడో పెట్టి పైన బట్టలు పెట్టాను. దేవుని స్తోత్రం. నేను అయ్యగారికి కూడా చెప్పలేదు ఆ మాట, పిల్లలకి ఎవరికి తెలియదు. అది నాకు యేసునామకే దేవుడికే తెలుసు. వీటికి రోజున బయట పెడదామని అలా ఉంచాను. ఒక యవనస్తులను ప్రార్థన చేసి